తెలుగు సినీ పరిశ్రమకు అన్ని విధాలా అండగా ఉంటానన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్ గా దిల్ రాజు పదవి బాధ్యతలను చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెంకటరెడ్డి హాజరయ్యారు. తెలంగాణలో ఫిలిం ఇండస్ట్రీ అభివృద్ధికి కృషి చేస్తున్నామని చెప్పారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండి ఇండస్ట్రీ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వడంలో దిల్ రాజు సేవలు ఎంతగానో ఉపయోగపడతాయని మంత్రి తెలిపారు. పదవి బాధ్యతలు చేపట్టిన దిల్ రాజును మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అభినందించారు. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీకి చెందిన షూటింగ్స్ తెలంగాణలో మరింత ఎక్కువగా జరిగేలా కృషి చేస్తానని దిల్ రాజు అన్నారు. ప్రముఖ నిర్మాత, అలాగే ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలతో ప్రజలలో సన్నిహిత సంబంధాలున్న దిల్ రాజు గారు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వారిని చైర్మన్గా నియమించి బాధ్యత తీసుకున్న సందర్భంగా ఒక మంచి వ్యక్తి ఈరోజు చైర్మన్గా కావడం, తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్కి మంచి చైర్మన్ రావడం, సినిమాటోగ్రఫీ మినిస్టర్గా నేను కూడా వారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారి నాయకత్వంలో వారి అడ్వైస్తో తెలంగాణ సినిమా రంగాన్ని తెలంగాణలో కానీ హైదరాబాద్లో కానీ ఎక్కడ కళాకారులకు ఉన్నా వాళ్ళకు ప్రాతినిధ్యం వారికి ప్రోత్సాహం ఇస్తూ మీ సమస్యలు ఏమైనా వారికి చెప్పినట్టయితే వారు మా దృష్టికి తీసుకొస్తే వారు మేము కలిసి ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకొచ్చి తప్పకుండా మీకు ఇండస్ట్రీకి అండగా ఉంటాం. సైమల్టేనియస్గా మా రిక్వెస్ట్ ఏంటంటే మీరు కూడా గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తూ సామాజికంగా మేము చేసే కార్యక్రమాలు, పేదలకు చేసే కార్యక్రమాలతో పాటు